న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్లను లెక్కిస్తున్నారు. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం, నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టారు. చెల్లుబాటైన ఓట్లలో 50% పైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు. గంట క్రితం అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలైన ఓట్లు 24,139 కాగా మొత్తం ఓట్ల సంఖ్య 25,797 కాగా 1,658 మంది ఓట్లు వేయలేదు. ఇక 3 దశల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. పోటీలో 19 మంది అభ్యర్థులు ఉండగా ఎన్నికల కౌంటింగ్ కోసం 25 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఫలితం తేలనుంది. గ్రాడ్యుయేట్ ఫలితానికి 2 రోజుల సమయం పట్టనుందని తెలుస్తోంది. మొత్తం ఓట్ల లెక్కింపు కోసం 800 మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్లను లెక్కిస్తున్నారు. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం, నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టారు. చెల్లుబాటైన ఓట్లలో 50% పైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు. గంట క్రితం అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్లు 24,139 కాగా మొత్తం ఓట్ల సంఖ్య 25,797 కాగా 1,658 మంది ఓట్లు వేయలేదు. ఇక 3 దశల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి ఆర్జాల బావి గోదాం వద్ద ఉన్నాం. ఇక్కడనే కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో ఎవరైతే పోటీ చేసినారో అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ నుంచి ఆ బ్యాలెట్ బాక్స్ నీటి తీసుకువచ్చి కొద్దిసేపటి క్రితమే లెక్క ప్రారంభించడం జరిగింది. అయితే మొదటగా 25 రౌండ్లలో టేబుల్ల ద్వారా యొక్క బ్యాలెట్ పేపర్లను 50 లెక్కించిన తర్వాతే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి ఈ యొక్క మొదటి ఓట్లు కనుక సగం పైగా ఓట్లు వచ్చినట్లయితే అభ్యర్థిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అలా రాని పక్షంలో 2వ ప్రాధాన్యత ఓటుకు వెళ్లే ప్రాధాన్యత ఇస్తారు. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ యూటీఎఫ్ నుంచి పోటీ చేసిన నర్సిరెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఏ విధంగా భావిస్తున్నారు? ఇది పోటీలో మీరు విజయం సాధించే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? ఫలితాల రూపంలో మొదటి ప్రాధాన్యతలో కనుక రాకపోతే ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? ఈసారి పోటీ అనేది అవకాశం ఉంది కాబట్టి